ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో తన రక్తం చిందించడం వల్ల సర్వమానవాళికి విమోచనం కలిగిందని సెయింట్ జేవియర్స్ చర్చ్ ఫాదర్ గొల్లపల్లి అల్ఫోన్స్ తెలిపారు. ఒంగోలు నగరంలోని సెయింట్ జేవియర్స్ చర్చ్ నందు శుక్రవారం మధ్యాహ్నం గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా చర్చ్ ఫాదర్ గొల్లపల్లి అల్ఫోన్స్ ఆధ్వర్యంలో శిలువ మార్గం కార్యక్రమాన్ని చేశారు. చర్చి వద్ద నుంచి ర్యాలీలో క్రీస్తు గీతాలు పాడుతూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యేసునాథుని శరీరమును సమాధిలో ఉంచుట. యేసుక్రీస్తు నా రక్షకుడైన యేసువా, దేవుబడిన వారిని మేము మన్నించినట్లు సారి స్లేవ కింద బోర్లబడుట. నా రక్షకుడైన యేసువా, దేవరు వారి శరీరమును మోసుకొని పోవచ్చున్న మీ శిష్యులను మీ పరిశుద్ధ తల్లి వెంబడించి మీ దివ్య శరీరమును తానే సమాధిలో క్రమపరిచెను. అటు వెనక వారు నా సమాధిని మూసి మిమ్ము ఎడబాసి వెళ్ళిపోయేరి. మీ మీద మూసియుండు రాతిని ముద్దు చేయుచున్నాను. మీరు మూడవ నాడు జీవవంతులే లేచితిరి గదా. ఈ ఉత్థానమును చూచి లోకాంతమున నేను మీతో ఉత్థానమగుటకును మోక్షమునందు సదా మిమ్ము పొగుడు ప్రేమించుటకును నాకు అనుగ్రహము పాలించండి. ఆమేన్. ఓనార్చునుగాక.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వా మమ్ము కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు వారును నిరీక్షించుచున్నాము. గొర్రెల విందుకు పిలువబడిన వారు తండ్రిలో సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది ఆత్మలనింపుచున్నది సజీవన్నది ఆత్మలనింపుచున్నది సిలువలో నుండి ధారలుగా ప్రవహించుచున్నది పానము చేయుడి దానము నీకది పానము చేయుడి జీవజలనిధి జీవజలనిధి ఆఖరి ప్రార్థనతో ఈరోజు యొక్క సాంఖ్యములు పరిపూర్తి అవుతున్నారు. అందరూ కూడా మౌనంగా గుడి నుంచి విశ్రామించాలి. ఈరోజు ఆశీర్వాదం ఉండదు. వారి యొక్క శ్రమము మరణం యొక్క స్మరణ చేసుకుంటూ ఈరోజు నైట్ అంతా కూడా రేపు ఉదయం కూడా మీరు యొక్క ఆలోచనలో ఉండండి, ప్రార్థనాపూర్వకంగా ఉండండి. రేపు నైట్ 10:30 గంటలకు మనము ఆస్కార్ జాగరణ సాంఖ్యం జరుపుకుంటాము. మొదట దివ్యగ్రంథ పట్టణం నుంచి రక్షణ చరిత్రను మనం చదువుకోబోతున్నాం. మొట్టమొదట మనము కొత్త నీకులు వెలిగించి ఆశావతిని వెలిగించి తీసుకొని వస్తాం. ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా భక్తులు ఉంటాయి. భక్తులు వెలిగించుకొని యేసుక్రీస్తువే ఈ లోకానికి వెలుగు అన్న విషయాన్ని మనం సాక్షిగా పొందుతాం. తరువాత కొత్త నీరు ధరించడం జ్ఞాన స్నానాలు ఉన్నాయి. ముగ్గురు వచ్చిన పిల్లలు జ్ఞాన స్నానం స్వీకరిస్తున్నారు. ఒక కొత్త సర్పంచ్ కూడా స్వీకరించుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఎంతో వైభవంగా మనం వీటిని చేసుకోగలగాలి. అయిపోయిన తర్వాత ఆదివారం ఉదయం 8 గంటల బదులుగా 9 గంటలకు దగ్గర పూజ ఉంటుంది. ఉత్తాన వేసిన పూజ. కానీ ఇప్పుడు అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన అయిపోయిన తర్వాత మౌనంగా బయటకు వెళ్ళి ఎవరు కూడా ఆడుకుంటూ ఎదుర్కొంటూ మంచిగా తాగేసి మీ యొక్క ప్రభుత్వంకు
తిరిగి వెళ్ళవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. కుమారుడైన క్రీస్తుని మహిమాయుత మరణోత్థానముల ద్వారా మాకు నూతన జన్మమును ప్రసాదించి మిక్కిలి కరుణతో నీవు నెరవేర్చిన ఈ రక్షణ కార్యఫలము మాలో నిత్యము స్థిరపడినట్టు అనుగ్రహించాలి. మా ప్రభు మరణం ద్వారా వెల్లడైన నీ ప్రేమానురాగములను చర్చించిన మేము నిలకడ కలిగి ఆ ప్రేమలోనే జీవించినట్లు అనుగ్రహించు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. నన్ను శిరమును వచ్చి ప్రార్థించండి. ఓ ప్రభువా, ఇప్పుడు నీ ప్రజలు పునరుత్థానముపై కోరికలు ప్రదర్శించుచు నీ కుమారుని మరణమును స్మరణ చేసుకున్నారు. వీరిపై నీ అమిత ఆశీస్సులను కురిపించు. వీరికి పాప క్షమాపణలు కలిగి వీరి విశ్వాసము అధికమై వీరికి నిత్య రక్షణ దృఢతను అమలుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఒంగోలు నగర పురవాసులారా, మీ అందరికీ కూడా యేసు ప్రభు యొక్క మరణ ఉత్థానాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ పునీత శౌరివారి దేవాలయము ఉంది, కథోలిక చర్చి. మరి మేము కూడా ప్రపంచంలో అన్ని క్యాథలిక్ చర్చిల్లాగే యేసు ప్రభు యొక్క మరణమును గురించి ధ్యానించుకున్నాము. ఈరోజు గుడ్ ఫ్రైడే అంటాము. ఎందుకనగా యేసు ప్రభు మరణించిన, శ్రమలు అనుభవించిన, సమాధి చేయబడిన, అది ఆయనకు ఒక చెడు దినము అయినా కూడా ఈ లోకానికి ఇది ఒక మంచి రోజు, మంచి శుక్రవారం. కాబట్టి ఎందుకనగా ఆయన మరణిస్తేనే మనకు రక్షణ వస్తుంది, ఆయన రక్తం చింజితేనే మనకు రక్షణము లభిస్తుంది అని పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాగ్దానమును నెరవేర్చారు ప్రభువు. తను మరణించడం మాత్రమే కాకుండా 3వ రోజు ఉత్థానమయ్యారు ప్రభువు. ఆ ఉత్థానంలోనే విజయం ఉంది. పునర్జీవమును పొందారు ప్రభువు. మహిమాయుతమైనటువంటి శరీరమును ఆయన పొందారు. దాని వలన ఈరోజు ఈ మానవ చరిత్రలోనే ఒక అత్యద్భుతమైనటువంటి రోజుగా పరిగణిస్తున్నాం. ఈరోజు ఉదయము 10:30 గంటలకు మేము ప్రభు యొక్క శిలువ మార్గమును మేము ధ్యానించుకున్నాము. ఆయన శిలువను మోసుకొని పోయేటువంటి సమయంలో ఎంతో శ్రమలు అనుభవించారు. ఆయన కింద పడటం కానీ 3 సార్లు 4 సార్లు ఎన్నోసార్లు పడి లేచి ఆ బరువైనటువంటి శిలువం రాణిని ఆయన మోసుకొని పోయారు. కొలపాతకులైనటువంటి ఆ యొక్క సైనికులు ఆయనను విచక్షణారహితంగా కొట్టడము, ఆ రక్తమంతా యెరూషలేము పుర వీధులలో కారిపోవడము ఎంతో హృదయ విదారకమైనటువంటి పరిస్థితి మేము ధ్యానించుకున్నాము. ఆయనను గొల్గొతా అనేటువంటి కొండపైకి తీసుకెళ్ళి అమానుషంగా చీలలు కొట్టి ఒక శిలువ రాణికి కొయ్యకు ఆయన అంటగొట్టి అనాథగా ఆకాశమునకు భూమికి మధ్య వేలాడ విరిచి 3 గంటలు కూడా ఘోరమైనటువంటి వేదనను అనుభవించి మరణించారు. ఆ విషయాలను ధ్యానం చేసుకుంటూ ఈరోజు 10:30 గంటల నుంచి 12 వరకు కూడా మేము ప్రదక్షిణగా శిలువ మార్గమును చేసుకున్నాం. ఈరోజు ఆయన 3 గంటలకు మరణించిన విషయాన్ని ధ్యానించుకుంటూ 3 విషయాలను మేము కొనియాడుకున్నాము. మొట్టమొదట దివ్య గ్రంథ పట్టణాలను, బైబిల్ నుంచి పట్టణాలను చదువుకొని ఆయన ముఖ్యంగా ఆయన శ్రమలను, మరణమును గురించి ధ్యానించుకున్నాం. తరువాత శిలువను యెరూషలేములో కల్వరి కొండపైన యేసుప్రభుని కొట్టబడినటువంటి ఆ శిలువను మేము ఆరాధిస్తూ, ఎందుకనగా ఆ పాప శాపమునకు గుర్తైనటువంటి ఆ శిలువ ఈనాడు రక్షణకు, మానవాళి రక్షణకు గుర్తుగా ఉండడము మనం చూస్తున్నాం. అందువల్ల ఆ శిలువ పైన ఉంటే యేసు ప్రభువును మనము ఆరాధించటము, ముద్దు పెట్టుకోవడము జరిగింది. తరువాత ప్రభువు తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనకు ఆహారముగాను పానముగాను వసగారు. ఇదిగో నా శరీరం అని చెప్పి ఆ యొక్క అప్పమును శిష్యులకు ఇచ్చారు.
ఇదిగో నా రక్తమని ఆ ద్రాక్షరసాన్ని నిండినటువంటి ఆ పాత్రను ప్రభువు శిష్యులకు ఇచ్చారు. దానిని పురస్కరించుకొని ఈ యొక్క దివ్య సప్రసాదం నిన్నటి కడరా భోజనమందు స్థాపించుకున్నటువంటి ఆ దివ్య సప్రసాదం అందరం లోకున్నాం. కానీ ఈరోజు ఎల్లడలా ఈ లోకమంతటా కూడా ఒక శోకతప్తమైనటువంటి వాతావరణమే నెలకొనింది. పండుగ వాతావరణం అనకూడదు. ఆ తర్వాత రేపంతా కూడా సమాధిలో ఉంచబడినటువంటి యేసు ప్రభువుని ధ్యానించుకుంటూ ఉంటాం. రేపు మిడ్ నైట్ అర్ధరాత్రి కాలమున యేసు ప్రభువు మరలా జీవముతో ఉత్థానమయ్యారన్న విషయాన్ని కూడా మేము ధ్యానించుకోబోతున్నాం. అందువల్ల ఈ శ్రమల మరణ ఉత్థానాల